ఇది. ఎందుకంటే ఎక్కడైతే పడిపోయినో అక్కడే మళ్ళీ లేచి నిలబడగలిగిన ఈ సీజన్ 8 త్రూ. సో సీజన్ 8లో చీఫ్ గెస్ట్గా వచ్చారు రామ్ చరణ్ గారు. సో స్టేజ్ మీద ఆయనతో షేర్ చేసుకోవడం, ఆ స్టేజ్ అనేది ఎలా అనిపించింది? సో లైక్ ఆ విన్నింగ్ మూమెంట్ అయిపోయిన తర్వాత నేను స్టేజ్ నుంచి కొంచెం దూరం వెళ్ళిపోతుంటే ఆయనే దగ్గరికి తీసుకొచ్చి చాలాసేపు మాట్లాడారు. సో అమ్మ సురేఖ గారు లైక్ రెగ్యులర్గా బిగ్ బాస్ చూస్తూ ఉంటారు. సో నీ గురించి కూడా చెప్పారు, గౌతమ్ చాలా బాగా ఆడుతున్నాడు, గౌతమ్కి గెలిచే స్కోప్ ఉందని చెప్పేసి చెప్పారు. నేను ఇట్లా బిగ్ బాస్ హౌస్కి గ్రాండ్ లాంచ్కి వస్తున్నా అని చెప్పేసి అంటే, సో నువ్వు రన్నరప్ అయినవని ఏం దిగులు చెందకు, నువ్వు లైఫ్లో ఇంకా కష్టపడు, సో నువ్వు చాలా చిన్నోడు ఏజ్లో, సో నీకు ఇంకా చాలా లైఫ్ ఉంది అని చెప్పేసి నాకు ఒక భరోసానిచ్చి భుజాన్ని తట్టారు. సో అది కూడా సోషల్ మీడియాలో ఆ క్లిప్ ఆయన నన్ను ఇలా దగ్గరికి లాగి నా భుజం తడుతూ ఇట్స్ ఓకే అని చెప్పేసి అనడం అది వైరల్ అవుతుంది. సో అది నాకు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను స్వతహాగా రామ్ చరణ్ అన్నకి, పవర్ స్టార్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. సో మేము చూసాం రెడ్ టవల్ కనిపించింది. ఆ రెడ్ టవల్ తర్వాత ఆల్మోస్ట్ అందరూ అటువైపు డైవర్ట్ అయిపోయారు, ఓట్స్ అన్ని అటు డైవర్ట్ అయిపోయాయి. సో అదొక బలం. అంటే నాకు రెడ్ టవల్ అనేది ఒక కామన్ మ్యాన్స్ సింబల్. సో దాన్ని ఒక ట్రెడిషన్ని అండ్ దాన్ని నేను ముందుకు తీసుకువెళ్ళాలి అంత పెద్ద ప్లాట్ఫామ్లో అని నిరంతరం భావిస్తుంటా. కాబట్టి నా పంచకట్టు కానీ టవల్ కానీ ఒక కామన్ మ్యాన్స్ బలంలా నేను భావించి దాన్ని ధరించడం జరిగింది. సో సీజన్ 7లో కానీ 8లో కానీ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఫెస్టివ్ టైమ్స్లో ఎవరైనా ట్రెడిషనల్ వేర్ చేయడం మేము చూస్తూ ఉంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు అకేషనల్ వైజ్ కాకుండా ఎక్కువ సార్లు పంచ్లోనే ఉన్నారు. సో ఎందుకు అంత ఇష్టం ట్రెడిషనల్? సో అంటే నేను ఈ ట్రెడిషన్ని అంటే మన తెలుగు సాంప్రదాయాన్ని కానీ లేకుంటే మన ఈ వేషధారాన్ని కానీ ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో రిప్రజెంట్ చేయాలి, సో దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే భావన నాలో ఉంది. సో నేను ఫర్దర్గా కూడా ఏదైనా పెద్ద పెద్ద వేదికల మీద నేను లైఫ్లో ఎంత గ్రో అయినా కూడా ఈ ఈ సాంప్రదాయాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతోనే నేను ముందుకు వెళ్తూ ఉంటా. అండ్ లైఫ్లో 100% ఇదొక నాకు ఒక స్టైల్ స్టేట్మెంట్ అయిపోయింది ఇప్పుడు. సో అండ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ లవ్ మీ ఫర్ దిస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేను అనుకున్నది సో లైక్ చాలామందికి నచ్చుతుంది అండ్ చాలామంది లైక్ ఇది ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి. ఎందుకంటే ఒక చిన్న డిఫరెన్స్ చేసినా కూడా మన సాంప్రదాయం పట్ల, మన వేషధారణ పట్ల మనము దీన్ని ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళం అవుతున్నాము. ఏదో ఒక రకంగా, ఏదో అది చిన్న డిఫరెన్స్ అవ్వనివ్వండి, కానీ ఒక భవిష్యత్ తరాలకి అది ఒక చిన్న మెసేజ్ లాగా ముందుకు వెళ్తుంది. వాళ్ళు మన రూట్స్ని మర్చిపోకుండా ఉంటుంది అని చెప్పేసి నేను నిరంతరం సో దీన్ని భావించి సో దీన్ని నా స్టైల్ స్టేట్మెంట్గా చేసుకున్నా. సో దట్ ద గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో అదే అందరూ ఫాలో అవ్వాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఎక్కువగా దానికి ఫ్యాన్స్ ఉన్నారు, మీ అటైర్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. సీజన్ 7లో మనం చూసుకుంటే అమ్మ కూడా చెప్పారు, సో బయట సంబంధాలు బాగా వస్తున్నాయి అని చెప్పి. సో ఆఫ్టర్ 8 తర్వాత ఏజ్తో సంబంధం లేకుండా అందరూ అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కూడా లవ్స్ యూ. సో అటు నుంచి ఇటు రావడం కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుతున్నారా? ఎందుకంటే అమ్మాయిలు క్రష్ అయింటే బాగుండేది అని. పర్లేదు, అలా ఏం లేదు. ఎందుకంటే నాకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రేక్షకుల ప్రేమ నాకు కావాలి, వాళ్ళ సపోర్ట్ నాకు కావాలి. సో అన్ని సెక్టర్స్ ఆఫ్ ఆడియన్స్ని నేను నిరంతరం అలరించడానికే సో నేను ప్రయత్నిస్తూ ఉంటా. అండ్ నా ఫర్దర్ ఫిల్మ్స్తో కూడా ప్రతి ఒక్క సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని, అమ్మాయిలు అబ్బాయిలన్న తేడా లేకుండా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళన్న తేడా లేకుండా అందరినీ నేను అలరించాలనే నిరంతరం కృషి చేస్తూ ఉంటా. So I have little bit of questions. Yeah, definitely. Can I ask? Yeah. Okay. Who is your best buddy in this season? బెస్ట్ బడీ అంటే అవినాష్, రోహిణి తేజ. ఓకే, అవినాష్, రోహిణి తేజ అచ్చంగా కామెడీ చేసి